రాచకొండలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రక్తదాన శిబిరం నిర్వహణ. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. అంబర్పేట్ హెడ్ క్వార్టర్స్ లో కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి, సమాజం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 16 మంది అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు. వారి జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ కు చెందిన వందలాది మంది పోలీసులు రక్తదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ పద్మజ, ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ, అరవింద్ బాబు, ఇందిరా, ఉషారాణి, సునీతారెడ్డి, శ్రీనివాసులు, నాగలక్ష్మి, మనోహర్, శ్యామ్ సుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 21 అక్టోబర్ కమమరేషన్ డే అబ్జర్వ్ చేస్తాము. కంట్రీ పోలీస్ ఆఫీసర్ ప్రజలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు రక్తదానం అట్లా కూడా చేస్తున్నారు. మీకు తెలుసు 21 అక్టోబర్ 1959 హాస్పిటల్స్ జరిగినటువంటి కైండ్ ఆఫ్ మసకర్ బై చైన్ వీడియో కూడా తీసిన తర్వాత వాళ్ళు అంబిష్లో చేసడానికి మన వాళ్ళు చాలా విరోచిత పోరాడి ప్రాణత్యాగం చేశారు. దాని మూలంగా ఎవ్రీ ఇయర్ 21 అక్టోబర్ నాడు మనం ఈ కమమరేషన్ డేని అబ్జర్వ్ చేస్తాం. ఇప్పటివరకు కంట్రీలో పీస్ఫుల్ టైంలో 38,000 పీపుల్ వాళ్ళ లైఫ్స్ను సాక్రిఫైస్ చేశారు. ఇది ఏ ఆర్గనైజేషన్, ఏ డిపార్ట్మెంట్ ఎంటైర్ వరల్డ్ ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇంతమంది చనిపోయిన ప్రాణత్యాగం చేసినటువంటి డిపార్ట్మెంట్ లేదు. ఆర్మీ, ఐ వుడ్ లాట్ రెస్పెక్ట్ ఫర్ ఆర్మీ. ఆర్మీ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ టెరిటరీ ఇంటిగ్రిటీ, మన సావరెంటీ ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఆర్మీలో నాకు తెలిసిన when I read somewhere 23,000 soldiers sacrificed their lives, but in the police 38,000 people have sacrificed their lives during the peace time. So the life sacrifice చేయడము is the highest sacrifice, the ultimate sacrifice. And police చాలా ఉత్సాహంగా తమ విధి నిర్వహణలో డ్యూరింగ్ పీస్ టైం సొసైటీలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కోసం అని చెప్పేసి పీస్ ప్రిజర్వ్ చేయడానికి చెప్పి చేస్తున్నారు. ఎప్పుడైతే పీస్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈరోజు మన దేశం ఇంత అభివృద్ధి చెందుతుంది అంటే ఇది బేసికలీ పోలీస్ యొక్క సాక్రిఫైస్. దానికి భాగంగా మన పోలీస్ మార్టియర్స్ ఫ్యామిలీస్కి కలవడము, వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు ఏమంటే ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న పరిష్కారమైన చిన్న ఏమన్నా వాళ్ళ మీద ఒక డిస్కషన్ పెట్టి వాళ్ళకు సహాయకరం నిలబడడం, మార్టియర్స్కు మేము నివాళులు అర్పించడం జరుగుతుంది.